ఆరుకోణాలు తీసేసింది. ఇక్కడ సెప్టీ ట్యాంక్ బొంద మనకు గోడ మూలల ఎవరికి వచ్చినా కూడా నిషేధం అని చెప్పినాం. అది ఆ సెప్టీ ట్యాంక్ కూలగొట్టి మనం దీన్ని సరి చేయడం జరిగింది. మొత్తానికి ఎవరికైనా తెలియక కట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాతారు మన అంచనాలో బయటపడ్డాయి కాబట్టి అన్నీ మనం చేయడం జరిగింది. ఇక్కడ 6 కోణాలు అనుకున్నాం ఇంటికి రాజుది. 6 కోణాలు మొత్తం తీసేసుకోవడం జరిగింది. ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ మనకు వాస్తవంగా ఇచ్చింది. ఆ 6 కోణాలు అనుకున్నాం. వాయువు పెరిగింది, దీన్ని తీసేసుకున్నాం. సెప్టీ ట్యాంక్లో నల్లబంద నీటుకుంటే గొడవలు వచ్చింది కాబట్టి అది తెలియకుండా మేస్త్రీలు నీళ్ళు కప్పు పుచ్చుకున్నారు. మన అంజనంలో బయటపడ్డా కదా, అది బయటపడితే దాన్ని సరి చేసుకున్నాం. ఎట్లా గొడవ మూలలో అటు ఇటు ఉంటుంది కదా, బిల్లు ఎత్తగా వద్దు. అది ఇప్పుడు ఇక్కడ దీన్ని తీసేసుకున్నాం. ఇక్కడ వాస్తు సంబంధించింది మనకైతే ఇక్కడ రేకులు తీసేసుకున్నాం. ఒక లాట్రిన్ బాత్రూమ్ కట్టుకుని మళ్ళీ తీస్తాం. గంట బిల్లు కొట్టి మనం రాజు ఇక్కడ ఈ వాసు వేసిన కానీ ఖర్చుతో కూడుకున్న పని అయినా వాసు. ఎందుకంటే మా కాళ్ళకు చక్రాలు ఉంటాయి. ఎవ్వరింటికి పోయినా కూడా డబ్బు లేకుండా చక్క 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 అవుతా ఉంటుంది. అది మనకింత అందరికీ చక్రాలు ఏళ్ళాలు ఉంటాయి, మన కాలాలు ఉన్నాయి. అసోటి ఉన్న వీళ్ళు ఎవరికైనా గుళ్ళు గోపురాలు ఇండ్లు నిర్మాణం సంబంధించింది పక్కా అవుతుంది. మా జాతకం దామోరి పేరు మీద. నా పేరు దామోదర్ అంజనవాస, జ్యోతిషం నిపుణుని. నచ్చ సర్ఫేన్ గంట బిల్లు కొడుతూ మా బిల్లు వస్తుంటాయి. విశ్వమాన శ్రేయసం మా లక్ష్యం. అంజనవాస సాధ్యం నిరూపణ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈయనకి ఏమైందని సంగతి ఈ రాజే చెప్పాలి మనకు. చెప్పు, నీకు ఎట్లా పరిచయం అయింది, ఏంది సంగతి అని చెప్పు. అక్క వీడియో చూసిన అక్క ఆల్రెడీ ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నది. అక్కడ అంటే పేరు చెప్పవా? కథం శ్రీమత. అయితే మన యూట్యూబ్ లో పక్షవాతం వీళ్ళ భర్త చేసిన వాళ్ళ తమ్ముడు అని చెప్పు. అక్క సజెషన్ తీసుకుని అక్క ద్వారా మిమ్మల్ని కలవడం జరిగింది. మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అంటే దాన్ని బట్టి నీ ఫాలో అయ్యి మీ ద్వారా వాళ్ళని ఎంచుకున్నాను. ఇప్పుడు చేసిన తర్వాత నీకు ఏం తృప్తి అయింది, అసలు ఏమనిపిస్తుంది, శరీరానికి ఎట్లా అనిపిస్తుంది అని చెప్పు. బరువు తినడం అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంత ముందుకు ఏదో తెలియని భారం వచ్చి మీద పడ్డట్టు, కొండలు గుట్టలు ఉన్నట్టు అగులు గుగులు ఉండేది. ఇది పోయిన కాంచెలు ఫ్రీ ఉన్నది. అసలు ఎప్పుడు బయటికి పోయి ఎప్పుడు సంపాదించాలి, ఉరకాలి అని అనిపిస్తుంది పనిచేయాలి. అయితే ఇది కట్టిన ఇది చేసిన కాంచి నీకు 20-40 రోజులలో ఒక వ్యాపారం సంబంధించింది వస్తుంది. నీకు అనుకూలంగా అయి ఒక వ్యాపారం అయితే వస్తుంది. ఏదన్నా తిరిగేది వచ్చేది. రాజంటే తిరుగుడు మోటిఫై చేసే వాళ్ళు ఉంటుంది. మీకు ఎక్సలెంట్ అవుతుంది. ఇటువంటి ఇళ్ళల్లో ధనము డబ్బు ధనధాన్యం తూర్పు ఉత్తరేషాల వంపుతోటి ఈ నీళ్ళ ఫాల్ తోటి ఉన్నది కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంటది. అసలు ఇటువంటి ఇళ్ళల్లో ధనదామిరిది డబ్బుకు కొద్దు ఉంటుంది. ఏం బేరం చేస్తాడు ఎట్లయితాడు అసలు ఐశ్వర్యవంతులు అయితే శాస్త్రం చెప్పింది, అదైతే నమ్మాలి. ఇప్పుడు ఇది చేసిన కాంచి నీకు అప్పు ఎంత అయిందా, తేరిందా, ఏంటిది ఒకసారి చెప్పు. ఒకసారి 8,50,000 చిల్లర పోయింది. అయినా పర్లేదు కానీ ఎప్పుడు పోయి తెరుపుకుందామా అని అనిపిస్తుంది. పోవాలి నడు, ఇంట్లో అయిపోయింది, ఇంటి పని అయిపోయింది, నడు రోడ్ ఎక్కువ అనిపిస్తుంది. సంపాదించాలి, ఇవన్నీ తెరుపాలని అనిపిస్తుంది. ఇంకా అభివృద్ధి ముందు భవిష్యత్తు బాగా జరుగుతుంటది సార్. ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది. దీంట్లో ఈ వాటర్ ఫాల్ సంబంధించి మనం చెప్పేది ఏంటంటే మ్యాటరు, విద్యావంతులు అవుతారు పిల్లలు, జంగిలి పిల్లలు కూడా మంచోళ్ళు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. ఇట్లా వచ్చి అటుకెళ్ళి చూడ ఇట్లా పెట్టి ఇట్లా ఉన్నది కదా, ఈ ఫోన్ తోటి మొత్తం అభివృద్ధి అవుతుంది. మంచి మేధావులు అవుతాడు. అదొక సెక్షన్ అయిపోయింది అక్కడ. తూర్పుత్రం నీళ్లు వంపు పోతాయి కాబట్టి సిరి సంపదలు భోగ భాగ్యం ఉంటుంది. రోగాల నొప్పులు రావు. అప్పుడు ఆపరేషన్ అయింది కదా గొంతుక సర్జరీ అయినాయిగా. ఇప్పుడు అసలు ఏం కావు. ఎందుకంటే వాయం పెరిగింది కాబట్టి చంచలం అవుతుంది కాబట్టి అదన్నీ బంద్ అవుతుంది. ఇప్పుడు ధనధాన్య అభివృద్ధి అవుతుంది. దీంట్లో వేసుకుంటే పొరపాటు పోతే నా బాధ్యత. అంత ఖచ్చితంగా చెప్తాంటాం. నిరూపణ చేసే శాస్త్రంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఇటువంటి ఇల్లు చూసైనా మీరు మారుల్లి వాస్తుని పిలిపించుకోవాలి. మీ ఏరియా లెవెల్లో మీ పేరు చెప్తాను సార్, మేము ఎక్కడ ఉన్నా కూడా బేటాడ మీ ఇల్లు పొడుగు అడ్డాలని చెప్తా అంటాం. అక్కడ రాని పరిస్థితి ఉంటే ఆ వాస్తువులను కూడా పిలిపించుకొని చేసుకోవాలి. మా తెలంగాణ ఆంధ్రాలో ఎవరైనా వాస్తు నిపుణులు పర్ఫెక్ట్గా ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు మంచివాళ్ళే, చెడ్డోళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ విధానాలు అనేది చూడకుండా చెప్పితే దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఆ ప్రాంతంలో పిలిపించుకొని చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. నెంబర్ 1 ధనదాంబేదంటే మీ సెల్ నెంబర్ చెప్పు. 8106739906 పేరు అడ్రస్ తోటి చెప్పు. కోడగాని రాజు, మంచనగిరి, మాది గీజగొండ మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మీ సంగతి చెప్పు. మీ తమ్ముసానికి చెప్పు. నీ పేరు అడ్రస్ చెప్పమ్మా. మాది ఊరు వచ్చేసి వరంగల్. నేను దామోదర్ సార్ని మా సార్ విషయంలో తీసుకొచ్చిన పెరాలసిస్ పేషెంట్. ఆల్రెడీ నా వీడియో వచ్చి ఉంటుంది. నా నంబర్కి కూడా చాలా మంది కాల్స్ చేశారు. నేను ఇప్పుడు సార్ని కాంటాక్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా. అప్పు ఉందా, ఆస్తి ఉందా, ఏముందో నాకు తెలియదు. మొత్తానికి అయితే నేను ఫుల్ సక్సెస్గా పోతాను. మా సార్ క్యూర్ అయిండు. నా ఎదుగుదల చూసి మా తమ్ముడు అన్నట్టు, ఈయన మా చిన్నమ్మ కొడుకు, ఈయనే అక్క ఏంటి అని అంటే నేను సార్ని పరిచయం చేయడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది.
నేను వచ్చేసి నేను ఏం పని చేయాలా అనేది సార్ చెప్పడం వల్ల నేను ఏడిఎంఎస్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటి చేస్తున్నా, ఫైనాన్స్ నడుపుకుంటున్నా. సార్ ఏది చెప్పిండ్రో ఆ మాటలో నేను ఎదిగిపోయినా సార్, అంతే వెనక్కి తిరిగి చూసేది లేదు. మొత్తానికైతే హ్యాపీ సార్. ఇప్పుడు ఒక ఉప్పలమ్మ పెట్టేది ఉంది, మీరే టైం ఎప్పుడు ఇస్తే అప్పుడు పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక అభివృద్ధి అయినప్పుడు ఈ శ్రీమతి ఏంటంటే 10 మంది మోటివేట్ చేస్తా ఉంటది. బండ్లెక్కనే అడ్వర్టైజ్ చేసి చేసుకుంటా ఉంటారు. బండ్ల బిజినెస్ చేస్తున్నా, ఏదైనా కూడా ఫైనాన్స్ ఏదైనా కూడా ఇస్తా ఉంటది. ఎందుకంటే వీళ్ళ ఏరియాలో అట్లా చేసినాం. అసలు అయితే అక్కడ మాట్లాడు ఇక్కడ మాట్లాడుతుంది, ఎందుకంటే అన్నదమ్ములు కాబట్టి వీళ్ళు తమ్ముడు కాబట్టి ఇవన్నీ చేసుకోవడం జరిగింది. మీకు నచ్చ సరిపోయి గంట బెల్లి కొడితే మా వీళ్ళు తట్టది. మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా నంబర్ వచ్చేసి 8897976650. ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఎవరికైనా కూడా అడ్రస్లతోటి, ప్రూఫ్ తోటి, నెంబర్లతోటి, సెల్ నెంబర్ తోటి అన్ని పెట్టడం జరుగుతుంది. అది విశ్వమాన శ్రేయసే మా లక్ష్యం అంజన వస్త్రాన్ని సాధ్యం. మీకు ఎవరికైనా నచ్చ సర్చ్ చేయండి, గంట బిల్లు కొడితే ఇంకోళ్ళకి పాస్ చేయండి, మాకు ఇంకోళ్ళకి పోతుంటది. అది గంట బిల్లు కొట్టినా కూడా ఎప్పటికైనా కూడా ఎవరికైనా అభివృద్ధి చేయాలని మా సంకల్పంతో చేయడం పోతాను. చాలా మంది ఉన్నారు వాస్తవులు, కాకపోతే ఏంటంటే మేము చూడకుండా చెప్పి 100 పని చేసిన తర్వాత నమ్మండి. ఇక్కడ మాకు కువైట్ కానీ, అబిదే కానీ, న్యూ జెర్సీ కానీ, అమెరికా వాళ్ళు, స్విట్జర్లాండ్, మలేషియా, సింగపూర్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మన తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడి ట్రాన్స్లేషన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు నష్ట సరిపోయిన గంట పెరుగుతాం పెరుగుతుంది. వాస్తు నిర్మాణం సంబంధించి ఎప్పుడైనా కూడా ఒక ముహూర్తం పెట్టినాం, ఎక్సలెంట్గా అయిపోయింది. దీనికి కవడగాని రాజు మన అయితే ఇక్కడ వాస్తు నిర్మాణం అయితే మనం 100% చేయడం జరిగింది. ఇక్కడ ఎక్సలెంట్గా మనకు ఇదంతా ఉండే, ఇక్కడ ఇన్పుడు గుంత మన కిచెన్లో పెట్టినాం, గోడ మూల ఇవన్నీ సరి చేయడం జరిగింది. ఎక్సలెంట్గా మనకైతే వచ్చింది. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్పుడు 6 కోణాలు ఉండే, ఇక్కడ మనం చూసిన వీడియో చూడండి, అక్కడ 6 కోణాలు ఉండే, దాన్ని తీసేయడం జరిగింది, 4 కోణాలుగా చేయడం జరిగింది. మనం ఇక్కడ వాయం పెరిగింది, తీసేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ షెప్పి ట్యాంక్ ఉండే, ఇక్కడ బొందం కూడిపేసినాం. అంజనా వాస్తులో మనకు బయటపడ్డది, అంతేగాని తీసేసుకోవడం జరిగితే నెంబర్ ఉండదు. బయట అదర్స్ కోసం టైరాయిడ్ బాత్రూమ్ పెట్టడం జరిగింది. వాయం ఎత్తుండే, దాన్ని తీసేసుకుని డౌన్ చేసిన అయిపోయింది కదా. ఇక్కడ ఆగ్నేయ వంపు ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవడం జరిగింది. అష్టదిక్పాలకు సంబంధించింది మన దీన్ని వశం చేసుకోవడం జరిగింది. ఈశాన్యం అన్నిటికంటే వంపు పెట్టుకున్నాం. అప్పుడు 6 కోణాలు ఉండే, ఇది లేకుండా మనకి ఇప్పుడు సరి చేసుకోవడం జరిగింది. అక్కడ మెలడ్ బాత్ ఉండే మెట్ల కింద, దానివల్ల ఆర్థిక నష్టాలు, చికాకులు, పరాకులు అయినాయి. ఇప్పుడైతే మంచిగా అయిందా? గట్టిగా చెప్పాలి. అట్లా ఉండదు చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం బయట చేస్తుంటాం. ఇక్కడ మనకు ఒక రేకులు ఉండే అప్పుడు ఇంత ముందు, ఆ రేకులు తీసేసి టాయిలెట్ బాత్రూమ్ కట్టుకున్నాం, అదనం కట్టించుకున్నాం. కరోనా రోగాలు పొల్లు ఎవరు రాకుండా మనం బయట ఇచ్చుకున్నాం, ఇవన్నీ చేసుకున్నాం. ఎక్సలెంట్ ఉన్నది. ఒకసారి చూద్దాం. ఇట్లా టాయిలెట్ బాత్రూమ్, ఇది ఓన్లీ టాయిలెట్ బాత్రూమ్ విశాలంగా పెట్టుకోవడం చేయడం జరిగింది. నెంబర్ 1 సింక్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి చేసుకున్నాం. ఇక ఇదంతా అన్నిటికంటే ఈశాన్య గది, ఈశాన్య వంపు ఉండే, ఇక్కడ ఇనుకుడు గుంతు ఉండే, దాన్ని తీసేసి బయట వేసుకున్నాం. బట్టలు బోలు బోచలు కట్టుకోవడానికి కూడా మనకు అనుకూలంగా స్థానం సరిపోయింది. విశాలంగా ఉండి దక్షిణము పశ్చిమము ఉండి ఈశాన్యం మొత్తం వంపున వచ్చింది. ఇదంతా ఎక్సలెంట్ ఉండదు. ఇక మనకు ఇక్కడ లోపల పోయి చూద్దాం. ఇక్కడ అప్పుడు లాట్రిన్ బాత్రూమ్ ఉండే, దీన్ని తీసేపించుకోవడం జరిగింది. ఎవరికైనా ఆగ్నేయంలో లాట్రిన్ బాత్రూమ్ ఉంటే ఆర్థిక నష్టాలు అవుతుంటది. అప్పుడు ఇదంతా పోయి చూసుకోవడం జరిగింది. ఇదంతా అప్పుడు ఇది ఎత్తు తక్కువ ఉండే, దక్షిణ పశ్చిమంలో ఎత్తు పెట్టుకున్నాం. బయట స్థలం ఉండదు, అవతలది కూడా మనం తీసేసుకున్నాం. అంత రావు కేతులకు సంబంధించింది, ఇది రాక్షసుడు కేతు సంబంధించింది ఉన్నది కాబట్టి ఇది వశం చేసుకున్నాం. నేల కూడా గోడ ఎత్తు చేసుకున్నాం. ఇక్కడి వంపు, ఇక్కడ దక్షిణాగ్నేయుడు వంపు పోవడం వల్ల ఆర్థికంగా డెవలప్మెంట్, సిరి సంపదలు, భోగ భాగ్యాలు, ధనం వచ్చే అవకాశాలు అట్నే వస్తుంటాయి. ఇక్కడ ఈ నల్ల పాయింట్ కూడా ఇనుకుడు గుంతల పడ్డది, అదొక సమస్య వచ్చింది కాబట్టి మనం దాన్ని అది నల్ల పాయింట్ ఇట్లా ఉండే చక్కగా ఇచ్చేది. ఆ ఎదురుగా ఇక ఇదైతే నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. ఇది చూసుకోవాలి. ఇల్లంతా ఇదంతా చూసి ఇదంతా చూసి పట్టుకొని మళ్ళీ మాట్లాడు. ఇటుకే ఇట్లా పెట్టు. ఇది తూర్పు ఉత్తరం గలవలు ఎక్సలెంట్ ఉన్నాయి. అప్పుడు ఇదంతా బండలు గిట్ట లేకుండే, ఇదంతా ఈశాన్యం. మన ఇక్కడ ఒకటి అది పెట్టి తాను ఇక్కడ మనము అంటే ఈశాన్య గది చిన్నగా ఉండాలి. ఇది ఎక్సలెంట్ బండ వేపించుకున్నాం. ఇట్లా ఈ కొలతలు కూడా మనకు 12-13 ఫీట్ వచ్చినాయి. దేవుని గది ఉన్నది, ఇటు వంట గది కూడా. ఇట్లా వంట గదిలో కూడా మనం ఇక్కడ చేసింది ఏంటంటే ఇదంతా బండలు, మార్బుల్ ఇట్లా అన్నీ వేయించుకున్నాం. అప్పుడు నేల గచ్చు మంచిగా లేకుండే.
దక్షిణాగ్నేయంలో దేవుని గది ఉంటే స్థిరంగా ఉంటుంటుంది, నెంబర్ 1 పొజిషన్ ఉంటుంటుంది. ఇక ఇది 13:10 తోటి ఉన్నది. ఈ డబ్బు రావడానికి మనం ఏంటంటే ఈ సెల్ఫ్లు ఇచ్చుకున్నాం దక్షిణ సైడ్లో, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది. గద్దెలు కూడా గట్ల కట్టుకొని చూసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెంబర్ 1 ఇట్లా చూసుకొని అయినా ఇట్లా కట్టుకోవచ్చు. నెంబర్ 1 ఇది ఏంటంటే నిషేధం ఇక్కడ పక్క గోలికి పెట్టి మనం చేసేది ఉన్నది, ఇట్లా చిల్లర పెట్టి. ఇక్కడైతే మార్బుల్ వేయలేదు, స్టీల్ బట్టి స్టోర్. ఇదంతా స్టోర్ రూమ్. అయితే ఏంటంటే ఆ బార్డర్ కట్టుకో, అట్లా బార్డర్ కట్టుకుంటే సరిపోతుంది. సెల్ఫ్లు గిట్లు ఇచ్చుకుంటే నెంబర్ ఉన్నది. ఇప్పుడు ఏమైంది అనేది కూడా మనకు ఇప్పుడైతే గిట్ అయితే నెంబర్ 1 వీళ్ళ గురించి మాట్లాడి పెద్ద చేద్దామని ఆలోచించేద్దాం. మనకు చాలా మందికి ఏంటంటే వాటర్ ఫాల్ గురించి తెలుసు, గుట్టల మించి వచ్చి నీళ్ళ జలపాతం. ఇక్కడ గౌడగాన్ రాజుది వంచనగిరిలో ఏంటంటే ఆ బిల్డింగ్ ఎత్తు నుండి వంపుతోటి రేకులతోటి వాటర్ ఫాల్ సంబంధించి వాటర్ ఫాల్ మనకు వచ్చింది. ఇక్కడ ఎట్లంటే ఇది చూసినావా, ఇదంతా అది తూర్పు వస్తా ఉంటుంది, ఉత్తరం వస్తా ఉంటుంది. ఈ నీళ్ళు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక జలపాతం లాగా వచ్చి వాటర్ ఫాల్ అనేది మనకి ఈశాన్యకు రావాలి. ఇట్లా ఎప్పుడైనా ఈశాన్యంలో మనకి ఇది వచ్చి ఇక్కడ తూర్పు నుండి డైరెక్ట్ వచ్చింది, అది తూర్పు నుండి మనకు ఉత్తర ఈశాన్యకు వచ్చింది. ఇది ఎక్సలెంట్ ఉన్నది. ఎవరికైనా ఇట్లా వాటర్ ఫాల్ సంబంధించింది రేకులు వేసుకుంటే ధనధాన్య అభివృద్ధి అవుతుంటుంది. వేరికి అవుతుంటే తక్కువతోటి ఎక్కువ లాభాలతో డెవలప్మెంట్ అయ్యేది కూడా ఇటువంటి ఇట్లా ఈ వాటర్ ఫాల్ సంబంధించి రేకులు వేయాలన్నా కూడా మనకి ఇట్లా ఈ ఫోల్ అంటే ఈ గోడకు దీని కలిసింది, ఈ పోల్కి ఇది కలిసింది కాబట్టి సపోర్ట్ ఇచ్చుకొని ఈశాన్యంలో పోయింది. ఇట్లా ఈశాన్యం పోవాలి. ఈ తడకలు అంటే మళ్ళీ లిచ్చన్ లాగా వేసుకొని ఇవి చేసుకుంటే నెంబర్ 1 పొజిషన్ పోతా ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంటుంది. ఇట్లా మళ్ళా అక్కడ తూర్పు నుండి ఆ తూర్పు నుండి ఉత్తర ఈశాన్యం నువ్వు నడువు ఇంట్లో జలపాతం ఎక్కడన్నా కూడా ఇల్లు నైరుతి నుండి గుట్ట నుంచి ఆ గుట్ట నుంచి వచ్చే జలపాతం లెక్క వచ్చి మొత్తం వాటర్ ఫాల్స్ ఈశాన్యంలో మనకు రావాలి. ఆ విధంగానే మనం ఇక్కడ చేసుకున్నాం. ఇట్లా తూర్పు నుండి ఉత్తర ఈశాన్యకు వచ్చినది, ఉత్తర నుండి తూర్పు ఈశాన్యం నుండి జలపాతం వచ్చి మనకి ఇక్కడ ఇట్లా ఈ దూరం నుండి తూర్పు ఉత్తరం నుండి జలపాతం వచ్చి డైరెక్ట్ మనకు తూర్పు మనకు వచ్చి ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర ఈశాన్య రోడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇది వాటర్ ఫాల్ సంబంధించింది. ఎవరికైనా డబ్బు రావాలా, మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఇట్లా చేసుకోవచ్చు. మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ వాటర్ ఫాల్ సంబంధించి రేకులు ఏం చూసినాం పైన ఏంటంటే గిట్లా కట్టుకుంటే ఎవరికైనా ఇల్లు ఖరాబ్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇది ఒక్కటి చేసుకుంటే రేకులు వచ్చి ఇట్లా వేసుకుంటే నెంబర్ 1. అందరికి సాధ్యం కాదు, 1,00,000కి పైగా అవుతుంది రేకులకు ఈ మీటర్కి వేయడానికి. అట్లా తాకదుండి చేసుకునే వాళ్ళకు నెంబర్ 1 పొజిషన్కి పోతూ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఈ లాలపత్ర సంబంధించిన బండలు కూడా వేయించుకున్నాం. నీళ్ళకి సంబంధించింది హెల్మెట్ సంబంధించి చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఇటు పెట్టు ఈ ఏమైనా చూసుకున్నాం కదా. ఈ ఫలితాలు వచ్చింది ఏందని రాజుతోటి ఎట్లా వచ్చింది ఏందనే సంగతి మనం మాట్లాడిపించి నెంబర్ 1గా చూస్తాం. ఇక్కడ ఈ బండ ఈ లపత్ర బండ వేయడానికి కారణం ఏంటంటే సముద్రము జలాశయం సంబంధించింది వాటర్ ఫాల్ సంబంధించి డబ్బు రావడానికంటే ఈ లపత్ర బాపతి వేసుకుంటే మంచిది. ఎవరైనా చూడు ఇట్లా వేసుకోవాలి, ఇదంతా పచ్చగా ఉంటుంది. ఇదంతా ఈ బండ కూడా నేల కూడా కరెక్ట్ పొజిషన్లకు ఉంటుంటుంది. ఎక్సలెంట్ ఇటువంటిది తూర్పు ఉత్తర ఈశాన్యంలో వేసుకుంటే నెంబర్ 1 ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు అట్నే వచ్చింది, దాని గురించి మాట్లాడిపిస్తాం. ఏంటంటే ఇది చెప్పు లపత్ర బండ. ఇది ఇప్పుడు ఇక్కడ దీనికి చూడండి తేడా. ఇక్కడ పడితే నీలం కలరు అంటే నీళ్ళకి సంబంధించి కొంచెం మంచి నీళ్ళకి సంబంధించింది. దీనికి తేడా మనకు వచ్చేసింది అంటే జలపాతం సంబంధించి ఒక సముద్రం ఉంటే మనకు ఎవరైనా కూడా చాలా మంది గల్వకేంద్రంగా ఏంటిది మన స్విమ్మింగ్ పూల్ పట్టుకుంటారు. మన తాకత్ బట్టి కట్టుకోకుండా ఎవరైనా కూడా. ఎందుకంటే ఈ పోలు మనకు నీళ్ళ బండల మీద నడుచుకుంటే మనకు ఎక్సలెంట్ ఉంటుంటుంది. ఇవన్నీ వాటర్ ఫాల్ సంబంధించింది మనం చేసుకోవడం జరిగింది. ఎక్సలెంట్గా ఉన్నది. మనకు ఇవన్నీ చూసుకోవాలి. ఇట్లా ఇక చూసింది కదా. ఈ బండకును ఈ నీళ్ళు తడేసిన తర్వాత పచ్చగా నీలం కలర్గా మారిపోయింది. అంటే శనికి సంబంధించింది వచ్చింది అంటే నీటి హెల్మెట్గా వచ్చేసింది. మనకు దండాల కోసానికి అనుకున్నాం. ఆ వీడియోలో తీసుకున్నాం కదా. ఇట్లా తూర్పుతో దండ ఇట్లా పెట్టుకోండి. ఇక చాలా మంది వీళ్ళు ఏం చేసిందంటే ఇక్కడంటే గా పోలు కట్టిండ్రు ఇక్కడ దానికి. అంటే కొడుకులు బైరాగాలు ఎత్తారు చెప్తుంటారు, నాకు నువ్వు చెప్తావా, నేను చెయ్యని చేయంటారు. ఈ ఆడోళ్ళే మొగోళ్ళు కూడా పనికిరారు. అంటే దీన్ని ఇక్కడ దండలా తీసేసుకున్నావు. కాకపోతే
పార్ పెట్టుకోవాలి. దక్షిణం ఇటు ఉంది కదా, ఇంకో గిక్కండి ఇటు వేసుకో దండాలు, ఇటు వేసుకోవాలి. ఎవరైనా కొంచెం మంచి అయితే అంటది. కానీ ఎప్పుడైనా తూర్పు నుండి ఇట్లా పెడతా, నేను ఉత్తర ఈశాన్యం పెడతా, తూర్పు ఈశాన్యం పెడతా అంటే ఇక చిన్నపిల్లలు సెల్లులు అలవాటు అవుతుంది, వాళ్ళు వినరు లేవరు. అసలు ప్రాబ్లం అవుతుంది కాబట్టి దండాలు ఇక్కడ మనకు లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇటుకెళ్ళి అప్పుడు ఇవన్నీ దండాలు ఉండరు. అంటే ఇంటికి తలిగి ఉత్తర ఈశాన్యం తలిగి ఉండే అప్పుడు అవన్నీ తీసేది. ఈ దండాలు కూడా మనిషికి అభివృద్ధి తీసుకొస్తా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంటుంది. దక్షిణ పశ్చిమంలో ఉండాలి అసొంటి వీడియోలు ఉంటుంటుంది. ఎందుకంటే అట్లా దండాల కోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు చెప్తాను. సరిపోయిన గంట పెరుగుతాం అభివృద్ధి. ఇది వాటర్ పోల్ సంబంధించింది. ఎప్పుడైనా ధనధాన్య అభివృద్ధి ఎవరికైనా కూడా ఈశాన్య నీళ్లు పోయిందంటే విద్యావంతులు పుడతా అంటారు, మేధావులు అవుతా అంటారు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అంటారు. డబ్బుకి ఎటువంటి కొదవ లేకుండా ఉంటుంటే డబ్బు బాగా అట్లా ఐశ్వర్యం అవుతా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తుంటాయి. ఇది ఒక పోల్ సంబంధించింది. ఇక్కడ చూడు తూర్పు, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం ఉంది. గేటు డైరెక్ట్ గా మనకు ఇంట్లోకి వచ్చింది. ఇటుకలు కూడా పెట్టు. అటు గేటు డైరెక్ట్ ఉత్తరం గల్వ గంగా గల్వతో వచ్చింది. గంగా గల్వ ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం ఉన్నది. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఎత్తు పెట్టుకొని నీళ్లు పెట్టుకొని మేము బోలు కాడతా అని బార్డర్ కట్టిన అప్పట్లో ఇటుకల అక్కడ కట్టలేదా? కడితే అబ్బా కొడుకు అయ్యా కొడుకులకు భార్య భర్త పంచాయతీ కొడుకులు బహిరాగ్యాలు అవుతారు. కానీ ఇప్పుడు సరి చేసామంటే ఇక్కడ దీవించిపోతాను మనం, ఎక్సలెంట్ ఉంటా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి అవుతా ఉంటుంది. ఎటువంటి చీకు తెలియకుండా సొమ్ము బంగారం మాత్రం వస్తుంది. ఇప్పుడు అది బంగారం అవుతుంది, డబ్బులు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటా ఉంటుంది, కూడబెట్టుడు అవుతా ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. ఆ వాకు చెప్పిపోతాను. ఎందుకంటే వీళ్ళు విశ్వాసంగా మనం చేసి చెప్పియడం కాబట్టి ఇది ఎక్సలెంట్ ఉంటుంది. నెంబర్ 1 సరిపోయిన గంట పెరుగుతాం మా వీళ్ళు